నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ దేశంలోనే నెంబర్ 1 గా నిలిచిందన్న మంత్రి డోలా. చంద్రబాబు విజన్, మంత్రి లోకేష్ పట్టుదల వల్ల రాష్ట్రానికి దిగ్గజ కంపెనీలు వస్తున్నాయని వ్యాఖ్య. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే వెలిగొండ ప్రాజెక్టు ద్వారా వెంటనే నీళ్లు విడుదల చేయాలి. వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి డిమాండ్. గోవిందరాజస్వామి ఆలయ ఘటన టీటీడీ పాలనా వైఫల్యమే. కూటమి ప్రభుత్వ తీరుపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహం. కేసీఆర్ మాటలతోనే చంద్రబాబు బనకచర్ల ప్రతిపాదన చేశారన్న సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రయోజనాలకు భిన్నంగా తాను ఎప్పటికీ వ్యవహరించనని వెల్లడి. చంద్రబాబు విజన్, మంత్రి లోకేష్ పట్టుదల వల్ల రాష్ట్రానికి దిగ్గజ కంపెనీలు వస్తున్నాయని, పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ దేశంలోనే నెంబర్ 1 గా నిలిచిందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి తెలియజేశారు. బ్యాంక్ ఆఫ్ బరోడా సీఎంఐఈ నివేదికలో పెట్టుబడుల గమ్యస్థానంగా ఏపీ అగ్రస్థానంలో నిలవడం రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ 5 ఏళ్ల విధ్వంస పాలనలో పరిశ్రమలు తరలిపోయాయని గుర్తు చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 25 కీలకమైన పారిశ్రామిక విధానాలు అమలు చేయడంతో పరిస్థితి పూర్తిగా మారిందని అన్నారు. పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ప్రభుత్వం సంపాదించిందని తెలియజేశారు. విశాఖలో జరిగిన సిఐఐ సమ్మిట్తో 13.25 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించగలిగామని గుర్తు చేశారు. గత 5 ఏళ్లలో విధ్వంసాలను చూశాం, వేధింపులను చూశారు, రాష్ట్రం నుంచే పరిశ్రమలు పారిపోయాయి. ఈ రోజున ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి పాలసీలు, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 25 రకాల పాలసీలు తీసుకొని రావడం జరిగింది. ఈ పాలసీలు అత్యుత్తమని, భారతదేశంలోనే అత్యంత ఉత్తమమైన పాలసీలని మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. వీళ్ళలో తీసుకున్నట్టయితే మనం తక్కువ ధరలకు భూములు కేటాయించటం, అదేవిధంగా విద్యుత్ రాయితీలు ఇవ్వటం, అదే మనము స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా త్వరితగతిన అనుమతులు ఇవ్వటం, వీటన్నిటి ద్వారా కూడా ఉన్న ప్రభుత్వాలు వస్తున్నాయి. విపక్షం ఎన్నిసార్లు కోర్టులకు వెళ్ళినా కానీ మన పాలసీలని కోర్టుల ద్వారా కూడా మనకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వచ్చిన పరిస్థితుల్లో రాబోయే 15-20 సంవత్సరాల కాలం వరకు కూడా ఈ సుస్థిర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసంతోనే ఈ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు వస్తూ ఉన్నాయనడంలో సందేహం లేదు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజన్, అదేవిధంగా లోకేష్ బాబు గారి యొక్క పట్టుదల రెండూ కలగలిపి దేశ విదేశాల్లో ఉన్నటువంటి పరిశ్రమలను ఆకర్షించడం, మిత్రపక్షంలో ఉన్నటువంటి బీజేపీ, జనసేనల సహకారంతో కూడా ఒక విశ్వాసం ఏంటంటే ఈ సుస్థిరమైనటువంటి ప్రభుత్వం పారిశ్రామికాన్ని ప్రోత్సహిస్తుందనేటువంటి నమ్మకంతో వస్తూ ఉన్నాయి. ఈరోజు ఒకసారి తీసుకున్నట్టయితే బ్యాంక్ ఆఫ్ బరోడా సీఎంఐఈ ద్వారా ఇచ్చినటువంటి వార్షిక నివేదికలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అగ్రస్థానంలో 25.3% యొక్క పెట్టుబడులతోటి గత 9 నెలల్లోనే, అంటే ఏప్రిల్ 2025 ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలో 9 నెలల్లోనే అత్యధికంగా పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ వాటా 25.3% ఉంటే, తర్వాత 2-3 స్థానాల్లో ఒరిస్సా, అదేవిధంగా మహారాష్ట్రలు ఉన్నాయంటే మన ప్రభుత్వం మీద, మన నాయకత్వం మీద, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద మన విశ్వాసాన్ని రుజువు చేస్తూ ఉంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనం ఒకసారి గమనించుకోవాల్సింది, మన కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడే ఆ రోజు కూడా ఒకటి బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అనేటువంటి దానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంపిక అయ్యారు. అంటే జాతీయ స్థాయి మీడియా కూడా అబ్జర్వ్ చేస్తుంది. అంటే ఈ ఎంపిక అయినటువంటి కొద్ది మందిలో మన ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి గారికి ఆ గౌరవం దక్కిందంటే ఈ కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి ఈ ప్రభుత్వ సాధన నడిపించడంలో వారు తీసుకున్నటువంటి చొరవ, వారు తీసుకున్నటువంటి కృషి ఫలితంగా ఇంత పెద్ద ఎత్తున ఒక్కసారిగా పెట్టుబడులు రావటం. మొన్న జరిగినటువంటి నవంబర్లో జరిగినటువంటి విశాఖలో జరిగినటువంటి సిఐఐ సమ్మిట్ ద్వారా మనం దాదాపుగా 13.25 లక్షల కోట్ల పెట్టుబడులకు మనకు వస్తే, అందులో ద్వారా కూడా మనకి సుమారుగా 20 లక్షల ఉద్యోగాలు కల్పించేటువంటి అవకాశాలు కలిపాయి. ఏదైతే యువగళంలో మేము చెప్పామో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మనం మన మేనిఫెస్టో చెప్పిన విధంగా దానిలో భాగంగానే ఈ పెట్టుబడులు రావటం, వాటి ద్వారా ముందుకెళ్తున్నాం. రావడానికి చాలా వచ్చాయి కానీ మనకి నమ్మకం ఉంది, పెట్టుబడితోటి ఇండస్ట్రీస్ పెడతా ఉన్నటువంటి విశ్వసనీయత అన్ని విధాల
సంబంధితమైనటువంటి కంపెనీలకు మాత్రం మనం ఎంఓఏలు చేసుకోవడం జరిగిందనే విషయాన్ని మేము తెలియజేస్తున్నాం. ఈరోజు మనం తీసుకొచ్చినటువంటి పాలసీల్లో వాళ్ళు స్టెబిలిటీ, స్పీడ్ ఆఫ్ డూయింగ్, అదేవిధంగా సింగిల్ విండో సిస్టమ్, ఫాస్ట్ ట్రాక్ క్లియరెన్స్ ఇలాంటివంటి కూడా మనకి పెట్టుబడిదారులు కూడా మిగిలిన చోట కన్నా, ఎందుకంటే విశాఖపట్నం సమ్మిట్లో నేను కూడా కొంతమంది పారిశ్రామికవేత్తలతో ఇంటరాక్ట్ అయినా ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి సందర్భంలో వారు చెప్పడం కూడా మేము వస్తాయి అనుకుంటే ఇంత ఫాస్ట్గా ఇంత క్లియరెన్స్ వస్తుందని చెప్పేసి మేము అనుకోలేదు, అందుకనే మేము మొగ్గు చూపుతున్నాం అని చెప్పేసి కొంతమంది కాడ స్పాట్గానే మనకి ఆలోచన చేసుకొని మేము కూడా వస్తామనే విధంగా పెట్టుబడులు రావడం జరిగింది. ఈరోజు చూసుకుంటే అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పెట్టుబడులకు వచ్చాక గూగుల్ సంస్థ పాటు ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ ఇలాంటివి అన్నీ కూడా మనకి విశాఖపట్నంలో పెట్టుబడులకు వచ్చాయి. దీంతో పాటుగా రిలయన్స్ డేటా సెంటర్ ఇవన్నీ కూడా వచ్చాయంటే ఒక నమ్మకం, విశ్వాసంతో మాత్రమే జరిగిందనే విషయాన్ని మనం తెలియజేస్తున్నాం. ఇక్కడే కాకుండా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అనేది భారతదేశంలోనే, ఎందుకంటే దక్షిణాసియాలోనే మొట్టమొదటిది మన అమరావతిలో ఏర్పాటు చేస్తాం. దీనికోసం విశేషమైనటువంటి కృషి చేసిన దానిలో మన యువ నాయకులు లోకేష్ గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారితో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించింది. ఈరోజు ఈ క్వాంటమ్ వ్యాలీలో పెట్టుబడులు పెట్టేదానికి IBM, TCS, క్యూబిక్ టెక్ వంటి కంపెనీలు కూడా ఈ రంగంలో పెట్టుబడులు రావడానికి వస్తున్నాయంటే ఇది మన ప్రభుత్వం మీద ఉన్నటువంటి విశ్వాసం, పారిశ్రామిక వర్గాల్లో ఉన్నటువంటి నమ్మకాన్ని రుజువు చేస్తూ ఉంది. వెలిగొండ ప్రాజెక్టు నుండి కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో నీళ్లు ఇవ్వాలని వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. తమ హయాంలో వెలిగొండ ప్రాజెక్టులో 1 టన్నెల్ పనులను పూర్తి చేసి ప్రారంభించామని చెప్పారు. రెగ్యులేటర్ కు సంబంధించిన కొంత పని మిగిలి ఉండడంతో పాటు వేసవి కాలం కావడంతో అప్పట్లో నీటిని విడుదల చేయలేకపోయామని వివరించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ది ఉంటే వెలిగొండ ప్రాజెక్టు ద్వారా వెంటనే నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనాల కోసం రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తిరుపతి లడ్డు వ్యవహారం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున ఆ అంశంపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని స్పష్టం చేశారు. యాక్షన్ తీసుకుందామా లేదా అనేది ప్రజలు ఇచ్చే తీర్పు మీద ఉంటుంది. ప్రజలు తీర్పు ఇచ్చి యాక్షన్ తీసుకోమని చెప్పినప్పుడు ఇంతకన్నా రెట్టింపుగానే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ప్రజలు తీర్పు ఇవ్వాలి కదా, అల్టిమేట్గా ప్రజలు తీర్పు ఇచ్చినాక తప్పకుండా ప్రజలు చూస్తున్నారు ఎవరు ఏ విధంగా అక్రమంగా కేసులు పెడుతున్నారు, ఏ విధంగా దైవ కార్యక్రమాలకు సంబంధించిన వాటికి కూడా కేసులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు, ఏ విధంగా ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు, మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఏ విధంగా అక్రమ కేసులు పెడుతున్నారు, కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కోసం చేస్తున్నారు అనేది ప్రజలకు కూడా అర్థమైంది కాబట్టి ప్రజలు ఏ విధంగా తీర్పు ఇవ్వబోతున్నారో మనకు అవగాహన ఉంటుంది. రాబోయే రోజుల్లో మనకు తెలుస్తుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా చట్ట ప్రకారం ఎవరు అన్యాయంగా మా కార్యకర్తలపై, నాయకులపై అన్యాయంగా కేసులు పెట్టి ఏ విధంగా కక్షాదింపు దూరంలో చేశారో వాళ్ళపై తప్పకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక చర్యలు తీసుకునే కార్యక్రమం జరుగుతుంది. పరిపాలనా సౌలభ్యం కోసం మేము కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కో పార్లమెంటు ఒక్కో జిల్లా కింద పరిగణలోకి తీసుకొని 25 పార్లమెంట్లు, ఒక జిల్లా 26 అరకు పార్లమెంట్ ఒకటి చాలా దూరం ప్రాంతానికి స్ప్రెడ్ అయింది కాబట్టి 26 జిల్లాల కింద చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకా వాళ్ళు ఎలక్షన్ ప్రామిస్లు ఇచ్చిన మేరకు వాళ్ళు మార్కాపురం జిల్లాని ప్లస్ పోలవరం జిల్లా ఇచ్చారు కాబట్టి మంచిదే, ప్రజలకి మరింత దగ్గరగా పాలన జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మేము స్వాగతిస్తున్నాం. కానీ ఆ డివిజన్, మార్కాపురం డివిజన్ జరిగిన దాంట్లో భాగంగా దర్శి నియోజకవర్గాన్ని, మార్కాపురానికి దగ్గరగా ఉండే దర్శి నియోజకవర్గాన్ని ఒంగోలు జిల్లాలో కలపటం అనేది ఇక్కడ కొంచెం నాయకులు, ప్రజలు దాని మీద కొంచెం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, చాలా అసౌకర్యమైన కూడా భావిస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో దానిపై ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఏ విధంగా పోరాటం చేయాలనే దానిపై పార్టీ నాయకత్వంతో మాట్లాడి మేము నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. వెలుగొండ ప్రాజెక్టుకి గత ప్రభుత్వంలో మేము పనులన్నీ కూడా అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా అయితే మాట చెప్పామో వెలుగొండ ప్రాజెక్టు సొరంగం పనులు కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో చేస్తామని ఆ విధంగా కంప్లీట్ చేయడం జరిగింది. ఒక సొరంగం అయితే ఓపెన్ చేయడం కూడా జరిగింది. రెండో సొరంగం కూడా ఓపెనింగ్కి దగ్గర పడే పరిస్థితి ఉంది, కానీ దాంట్లో ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చి అప్పుడు చేయలేకపోయారు. కేవలం నీళ్ళు ఎందుకు వెళ్ళారంటే ఆ రోజు ఎండాకాలం ప్లస్ అక్కడ రెగ్యులేటర్ వర్క్ కంప్లీట్ కాలేదు కాబట్టి నీళ్ళు లేకపోతే ఇప్పుడు కొరవ ల్యాండ్ ఎక్విజిషన్ పనులు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఈ ప్రభుత్వం ఆ త్వరగా పనులు కంప్లీట్ చేసి వెలుగొండ ప్రాజెక్ట్ నుంచి ప్రజలకి నీళ్లు ఎంత త్వరగా ఇస్తే మంచిదని చెప్పి కూడా మేము భావిస్తున్నాం.
కూటమి ప్రభుత్వ పాలనలో దేవుడికే రక్షణ కరువైందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. గోవిందరాజస్వామి ఆలయ ఘటన టీటీడీ పాలనా వైఫల్యానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి రోజు భక్తులకు దర్శనాలు ఆపడం దుర్మార్గమని, తిరుమలకు భక్తులను రావద్దనడం చరిత్రలో ఇదే ప్రథమని ఆక్షేపించారు. లక్షలాది భక్తులు వస్తారని తెలిసినా కనీస ఏర్పాట్లు చేయడంలో టీటీడీ పూర్తిగా విఫలమైందని, చివరకు గోవిందమాల స్వాములను అడ్డుకున్న టీటీడీ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సామాన్య భక్తులను గాలికి వదిలేసి టీటీడీ వీఐపీల సేవలో మునిగి తేలిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడికి రక్షణ లేకుండా పోయింది. ప్రజలకంటూ ఎలాగో రక్షణ లేదు, దేవుడికి కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి మనకి కనపడతా ఉంది. పంచారామాల్లో ప్రముఖ ఆలయమైనటువంటి ద్రాక్షారామంలో కొద్ది రోజులు కాకముందే ద్రాక్షారామంలో జరిగినటువంటి పురాతన శివలింగాన్ని ధ్వంసం చేసి 4 రోజులు కాకముందే తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో ఏకంగా ఒక ఉన్మాది ఆలయం లోపల నుంచి పైకి వెళ్లి పైనున్నటువంటి కలశాలని ధ్వంసం చేయడం ఏ రకంగా చూడాలి? ప్రభుత్వం యొక్క వైఫల్యము, దేవాదాయ శాఖ యొక్క వైఫల్యము, అక్కడ ఉన్నటువంటి భద్రత కల్పించాల్సినటువంటి పోలీసులు, విజిలెన్స్ అధికారుల వైఫల్యం అనేది స్పష్టంగా కనబడతా ఉంది. భద్రత కల్పించాల్సినటువంటి వ్యక్తులు పూర్తిగా అచేతనంగా మారిపోయారు. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజున భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని చెప్పని ముందుగా సమాచారం ఉన్నప్పటికీ కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయనంటే భద్రతా విషయంలో పూర్తిగా ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది, విఫలమైంది అని చెప్పని రాత్రి జరిగినటువంటి టెంపుల్ సిటీలో తిరుపతిలో జరిగినటువంటి సంఘటన మనకి అర్థమవుతోంది. పైకి ఎక్కడమే కాదు, పైనున్నటువంటి కలశాలని, ఆ దేవుళ్ళని, దేవతామూర్తుల యొక్క విగ్రహాలని కూడా కాళ్లతో తన్నటము, పగలగొట్టడము, ఇంత ఈ స్థాయికి తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడ ఉన్నటువంటి పాలక మండలి దిగజారిపోయే విధంగా వ్యవహరిస్తుందని చెప్పని మనకు అర్థమవుతుంది. ఎందుకని అంటున్నామంటే మొత్తం టీటీడీ బోర్డు అంతా కూడా సామాన్య భక్తుల్ని పక్కన పెట్టి వీఐపీల సేవలో తరిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే భక్తులు ఎవరు కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి రావద్దు, టోకెన్లు లేకపోతే రావద్దు, గోవిందమాల వేసుకున్నటువంటి వాళ్ళు పైకి రావద్దు అని చెప్పారు అని అంటే భక్తులకు కావాల్సినటువంటి సౌకర్యాలని కల్పించటంలో, ఎంతమంది భక్తులు వస్తారని ఒక అంచనా వేసి వారికి దేవుడి యొక్క దర్శనం చేయించటంలో మీ చైర్మన్ గాని మీ బోర్డు గాని పూర్తిగా వైఫల్యం చెందింది, విఫలమైంది అని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ 20 మాసాలుగా జరుగుతున్నటువంటి సంఘటనలు కోకొల్లలుగా జరుగుతూ ఉన్నాయి. మద్యం, మాంసం యథేచ్ఛగా పైకి వెళ్ళిపోతా ఉంది. చెప్పులేసుకుని దర్శనానికి వెళ్ళిపోతా ఉన్నారు. మీ యొక్క వైఫల్యం మూలంగా స్వామివారికి టైంకి జరగాల్సినటువంటి నైవేద్యాలు కూడా ఆలస్యం అవుతున్నాయి. ఏకంగా స్వామివారి దగ్గరికి ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా తీసుకెళ్లిపోతా ఉన్నారు. అంటే ఇన్ని వైఫల్యాలు జరుగుతున్న పరిస్థితిని మెరుగుపరచాలని చెప్పని హిందూ సంఘాలు గాని, భక్తులు గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని చెప్పినటువంటి విషయాల్ని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా రాజకీయంగా బురద జల్లుతూ వీఐపీల యొక్క సేవలో తిరుమల తిరుపతి దేవస్థానం పరితపిస్తోంది అని చెప్పి నీ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి రోజున తిరుపతికి గాని తిరుమలకు గాని ఎవరు రావద్దు అని చెప్పి ప్రచారం చేసినటువంటి చరిత్ర ఇప్పుడున్న టీటీడీ బోర్డుకే దక్కుతుంది. ఎందుకంటున్నామంటే దేవుడి దగ్గరికి భక్తులు వెళ్లాల్సిన పని లేదు, దగ్గరలోనే ఉన్న ఆలయానికి వెళ్ళండి, తిరుమల రాకపోయినా నష్టం లేదు,
ఏకంగా పెద్ద పెద్ద వాళ్లతో ప్రకటనలు ఇప్పించి దౌర్భాగ్య చరిత్ర ఈ పాలక మండలి ఈ ప్రభుత్వానికి కాదా అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. ఏ రోజైనా ఏనాడైనా చరిత్రలో ఈ రకంగా దర్శనానికి రావద్దు అని చెప్పినటువంటి మాట ఉన్నదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.